హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలు బఠానీ అండ్ మిల్ మేకర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా వేగిపోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాలు 2 సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఉప్పు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఇంకా మంచి గ్రేవీ రావాలని మీరు ఫీల్ అవుతే టమాటోస్ని ముక్కలుగా బదులు ప్యూరీలా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ లాగా అవుతుంది. నెక్స్ట్ నేను పసుపు వేసి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఎందుకు వేసానంటే జస్ట్ లుక్ కోసం వేసాను. అండ్ తెల్ల బఠానీని యూస్ చేశాను. తెల్ల బఠానీని అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. అండ్ దీంట్లోకి నేను మిల్ మేకర్స్ కూడా యాడ్ చేశాను. మిల్ మేకర్స్ని అయితే నేను ఒక హాట్ వాటర్లో 5 మినిట్స్ పాటు నానబెట్టేసి నెక్స్ట్ మిల్ మేకర్స్ని పిండేసి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు గ్రీన్ బఠానీ యూస్ చేస్తే అప్పటికప్పుడు ఉడకబెట్టుకున్నా సరిపోతుందండి, నానబెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లోకి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. మీకు ఒకవేళ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు వాటర్ మరిగించుకోండి. ఒకవేళ మాకు ముక్కలు చాలు అని ఫీల్ అయ్యే వాళ్ళు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే వాటర్ కొంచెం థిక్గా అవుతుంది. ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి.